వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్రేడింగ్ స్వాగతం. ఈ రోజు వచ్చేసి చాట్ జీపీటీ ద్వారా మనం ఎన్నో కనిపెట్టవచ్చు అనమాట. అంటే మామూలుగా యానిమేషన్ వీడియోస్ కావచ్చు, తర్వాత ఏఐ వీడియోస్ కావచ్చు, తర్వాత వచ్చి సాఫ్ట్వేర్ కావచ్చు, తర్వాత యాప్ కోడింగ్స్ కావచ్చు, ఇలా రకరకాల మల్టిపుల్లో ఏఐ జనరేషన్ ద్వారా ఎన్నో చేయొచ్చు. బట్ నేనేమంటాను అంటే ఏమి తెలియనోడు కూడా ట్రేడింగ్ అయితే ఏఐ జనరేషన్ ద్వారా ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. సో అది ఎలా చేయొచ్చు, అసలు ఏంటి, దీంట్లో కరెక్ట్ రిజల్ట్ అయితే వస్తున్నారా లేదా అనేది మీకు ఈ వీడియోలో లైవ్లో చెప్తాను అనమాట. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఎవరైతే కొత్తగా ట్రేడింగ్ చేయాలనుకున్నా వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్, మంచి ఇన్ఫర్మేషన్ అనమాట. ఎలాంటి పెయిడ్ అంటే మామూలుగా కొన్ని సిగ్నల్ అప్లికేషన్ ఉంటాయి, కొన్ని రకరకాలు ఉంటాయి అన్నమాట. పెయిడ్ పెట్టి డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఈ చాట్ జీపీటీ ద్వారానే మనం రకరకాలుగా అయితే యూజ్ చేయొచ్చు. ఈరోజు వచ్చేసి నేను నాలుగైదు ఎస్టిమేషన్ మీకు చూపిస్తాను అనమాట. అడ్వాన్స్డ్గా అసలు రియల్గా చూపిస్తుందా లేదా, సపోర్ట్లు కావచ్చు, టార్గెట్లు కావచ్చు, అసలు నిజంగా వర్క్ అవుతుందా లేదనేది మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుకు వచ్చిన ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుకు వచ్చేసి నేనైతే నేను ఏదైనా కానీ గ్రో అప్లికేషన్ కావచ్చు, ఏదైనా కానీ ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి నేను గ్రో అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నా అనమాట. గ్రోలో వచ్చేసి ప్రస్తుతానికి గ్రో అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో గ్రో అప్లికేషన్లో వచ్చేసి ఉదాహరణకు వచ్చేసి నేను ఒక స్టాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ పైన చూద్దాం, ఓకేనా. స్టాక్ పైన దాని సపోర్ట్ ఏంటి, దాని టార్గెట్ ఏంటి, దాని సెల్లింగ్కి ఎక్కడ ఉంది, బయింగ్ ఎక్కడ ఉన్నది క్లారిటీ చూపిస్తాను అనమాట మండేకి, ఓకేనా. మండే, ఈరోజు వచ్చేసి ఫ్రైడేలో నేను వీడియో రికార్డింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ముందు వచ్చేసి నేను పాలసీ బజార్ అనే ఒక స్టాక్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఈ స్టాకు మనం ఇప్పుడు అనలైజ్ అయితే చేద్దాం. మన దాంట్లో చూడొచ్చు, మనకి దాంట్లో ఇండికేటర్ అయితే ఏం లేవు, ఓన్లీ వాల్యూమ్ ఉంది. అది కూడా తీసేస్తున్నా. సో టైం ఫ్రీడ్ వచ్చేసి 5 minutes ఉంది. ఇప్పుడు 50 minutes పెట్టేస్తున్నాం అనమాట. 50 minutes పెట్టిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి సపోర్ట్ రెసిడెన్స్ అనేది మనకి ఏం తెలియదు, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, తర్వాత ఎక్కడ ఎగ్జిట్ కావాలనేది కూడా మనకి క్లారిటీ అయితే తెలియదు. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దీన్ని మనం ఒకసారి ప్రిడిక్షన్ అయితే చూద్దాం అనమాట. ఏలో ఏం చెప్తుంది అనేది, ఓకేనా. ముందుకు వచ్చేసి స్క్రీన్ షాట్ తీసుకుంటున్నా. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మనం క్రోమ్ అయితే ఓపెన్ చేయాలి. క్రోమ్లో ఓపెన్ చేసినా ఓకే, లేదు అంటే చాట్ జీపీటీ అనే అప్లికేషన్ ఉంటుంది ప్లే స్టోర్లో, అక్కడ నుంచి వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా క్రోమ్లోకి వెళ్ళి మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను అనమాట. సో ఇలా వచ్చింది కదా, ట్రై దట్ చాట్ జీపీటీ అనేది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు కింద ప్రెస్ బటన్ మీద దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ అప్లోడ్ ఫైల్ అనేది దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే పాలసీ బజార్ అని మనం ఏదైతే స్టాక్ ఇస్తున్నామో దాని గురించి రాసి పాలసీ బజార్ మండే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్రిడిక్షన్ ప్లీజ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ యారో మార్క్ ఉంది, దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా తీసేసుకొని ఇప్పుడు మన అనలైజ్ అయితే తీసేస్తుంది అనమాట. చూడొచ్చు మన దాంట్లో అయితే ఏం లేవు అన్నమాట, సపోర్ట్ లేవు, ఏం లేవు. బట్ చూడొచ్చు మనకి ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు అనమాట. మండే రోజు మనకి ఇస్తారు అనమాట. సో చూద్దాం, వెయిట్ చేద్దాం, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ లేదని చూడొచ్చు. వండర్లు సృష్టించవచ్చు ఏఐ వాళ్ళ చాట్ జీపీటీ ద్వారా అయితే ఈ వండర్లు అయితే సృష్టించవచ్చు. బట్ దీనికి బిగినర్స్ అయినా వస్తుంది. బట్ ఏమంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ ఉన్న వాళ్ళైతే మంచిగా ప్రాఫిట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఓకే, ఇక్కడైతే వచ్చేసింది మండే స్ట్రాటజీ వచ్చేసి ఎంట్రీ ఇఫ్ ఈస్ హోల్స్ ఆన్ సపోర్ట్ ఆల్ రౌండ్ 1570 నుంచి 1590లో బై ఎంట్రీ అబోవ్ అనమాట. అంటే 1590లో ఎంట్రీ తీసుకుంటే 1600 వరకు అయితే మండే రోజు మూవ్ అయితే ఉంది అనేది ఇచ్చాడనమాట. సో బ్రేక్అవుట్ వచ్చేసి మనకి 1570 నుంచి 1500 అంటే సెల్లింగ్కి వెళ్ళి అయితే ఇచ్చాడనమాట. ఎగ్జిట్ చూడొచ్చు, ఇక్కడ మామూలుగా టార్గెట్ వచ్చేసి చూడొచ్చు 1650 నుంచి 1700 వరకు అయితే మండే రోజు అప్సైడ్కి అయితే వెళ్తుందని ఇచ్చాడనమాట, ఓకేనా. చూడొచ్చు ఇక్కడ 1590 అనేది అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ ఎక్కడ ఉంది అనేది చూపిస్తాం మీకు. 1 hour క్యాండిల్కి వెళ్ళి ఇప్పుడు మీకు క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం అనమాట. ఓకే, చూడొచ్చు ఇప్పుడు ఇది స్ట్రాంగ్ సపోర్ట్లోనే ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడైతే ఆల్రెడీ స్ట్రాంగ్ సపోర్ట్లోనే ఉంది. సో ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్ళే ఛాయిస్ అనమాట. ఈ అక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఇక్కడికి మళ్ళీ చూడొచ్చు, ఇక్కడికి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ వాడు ఇచ్చాడు కదా, వాడు ఇచ్చిన ప్రకారం చూద్దాం.
చూడొచ్చు. ఎంట్రీ తీసుకుంటే మనకి 1590లో ఎంట్రీ తీసుకుంటే 1590. ఓకే, 1590 ఇక్కడ ఆల్రెడీ ఇక్కడనే ఉందన్నమాట. ఇక్కడ డైరెక్ట్గా డైరెక్ట్ ఇక్కడ తీసుకుంటే మనకి 1600 వరకు వస్తుంది అనమాట. 1600, ఎస్ 1600 వరకు అయితే వస్తుంది అని చెప్పాడు అనమాట మనవాడు. 1600 ఇది. అంటే దాదాపు 9 పాయింట్ల నుంచి 10 పాయింట్ల వరకు అయితే వస్తుంది అని చెప్తున్నాడు. సో ఇది కాకుండా మళ్ళీ మనం వేరే దాన్ని అనలైజ్ అయితే చేద్దాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ట్రేడింగ్ వ్యూ అయితే ఓపెన్ చేస్తున్నా. ట్రేడింగ్ వ్యూలో వచ్చేసి ఇప్పుడు ఏం చేద్దామంటే ఎస్ యుఎస్ఐఎల్. ఇప్పుడు యుఎస్ఐఎల్ అయితే తీసుకుందాం అనమాట. యుఎస్ఐఎల్ని తీసుకుందాం. యుఎస్ఐఎల్ స్క్రీన్ చాట్ అయితే తీసుకుందాం అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే రన్ అవుతుంది కదా, సో ఇది ఎంతవరకు ఇంకా అప్ సైడ్కి వెళ్ళే ఛాయిస్ ఉంది అనేది తెలుసుకుందాం అనమాట. సో మనం వచ్చేసి సేమ్ టు సేమ్ ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయాలి. అప్లోడ్ ఫైల్ ఉందే, స్క్రీన్ షాట్ మీద క్లిక్ చేయాలి. ఎవ్రీథింగ్ అనమాట. అంటే మామూలుగా సపోర్టు, రెసిడెన్సీ, తర్వాత సెల్లింగ్కి వెళ్ళా, బయింగ్ వెళ్ళా, అంటే మనకి ఏం తెలియకుండా అనుకోండి. ఉదాహరణకు వచ్చేసి ఈరోజు ఎక్కడికి వెళ్ళి ఎంట్రీ ఉందో అనేది తెలియకుంటే దానికోసం ట్రై చేస్తే వస్తుంది అనమాట. సో యుఎస్ ఆయిల్ టుడే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్రిడిక్షన్. ఓకే, కొటేషన్ తర్వాత చూడొచ్చు. ఇప్పుడు మొత్తం మనకి డీటెయిల్స్ అనేది ఇస్తుంది అనమాట. ఇది ఎంతవరకు ఇంకా మూవ్ అవుతుంది, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది కూడా ఇస్తాను అనమాట. సో యుఎస్ఐ ట్రేడింగ్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. ఎంట్రీ స్ట్రాటజీ, వెయిట్ ఫర్ యూ. యుఎస్ఐ అంటే ఇది ఆటోమేటిక్ తెలుసు కదా, ఇది మనకి అమెరికా అనమాట. సో అమెరికాది దాని నుంచి మనం చూసుకోవచ్చు అనమాట. సో మన కూడా ఏం చెప్పినా అంటే కాల్ సైడ్కి పోవాలంటే కాల్ సైడ్ 70.10కి అది బ్రేక్ అయితే మనకి 70.54, 71 వరకు అయితే అప్ సైడ్కి వెళ్ళే ఉందన్నమాట. ఫస్ట్ టార్గెట్ వస్తుంది 70.54, సెకండ్ టార్గెట్ వస్తుంది 71.71కి అయితే ఉందంట. టాప్ లాస్ వచ్చేసి 69.63 టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా. బేరీస్ ఎంట్రీ అంటే పుట్ సైడ్ ఎంట్రీ ఎప్పుడు తీసుకోవచ్చు అంటే 69.51కి బిలో వచ్చినప్పుడు దాన్ని బ్రేకప్ సపోర్ట్ అనమాట. సో టార్గెట్ వచ్చేసి 69.8, సెకండ్ టార్గెట్ వచ్చేసి 68.53, టాప్ లాస్ వచ్చేసి 70.10 అనమాట. కీ లెవెల్స్ ఇది. ఇక్కడ రెసిడెన్సీ సపోర్ట్ ఎక్కడ ఉందంటే సపోర్ట్ వచ్చేసి 69.51, 69.08, 68.53, రెసిడెన్స్ వచ్చేసి 70.10, 70.54 వరకు అయితే ఉంది. ఇది అసలు రియల్ కాదనేది ఇప్పుడు నీకు చార్ట్లోకి వెళ్ళి చూపిస్తాం అనమాట. సో మన కూడా ఏమి ఇచ్చారు చూడండి. ఆల్మోస్ట్ ఇది అప్ సైడ్కి వెళ్తుంది. ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ గెర్ర ఉంది కదా, 70.10 అనేది స్ట్రాంగిస్ రెసిడెన్సీ వచ్చేసింది ఆల్మోస్ట్. చూడొచ్చు 70.10, 70.54, 70.54 కాడ ఒక లైన్ ఉంది గుర్తుందా, అది రెసిడెన్సీ అనమాట. అక్కడి వరకు వెళ్ళే ఛాయిస్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ 70.10 దాటితేనే 70.54 వరకు అయితే వెళ్తుంది అనమాట. ఓకేనా. అక్కడికైనా 70.10 కాడగానే రివర్సల్ అయితే అక్కడ నుంచి మళ్ళీ కిందికి 69.51 వరకు అయితే బేరీస్ ఎంటర్ అయితే వస్తుంది అని చెప్పినాడు. చూడొచ్చు 69.8, 68.53 ఈ టార్గెట్ అనేది ఇచ్చాడు. 69.8 ఇక్కడ ఉంది, 69.51, 68, ఎస్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 68.8 ఇక్కడికి. తర్వాత వచ్చేసి ఇది బ్రేక్ అయితే ఇక్కడికి 68.53 వరకు అయితే వస్తుంది అన్నాడు. సో మ్యాక్సిమం వచ్చేసి ఈరోజు అప్ సైడ్కి ఉందని దీంట్లో అయితే క్లారిటీ అయితే ఇచ్చాడనమాట. సో మనం ఎందుకు అంటే మనకి ఎంట్రీ ఎక్కడనో ఎగ్జిట్ ఎక్కడనో ఒకసారి కన్ఫ్యూజ్లో ఉంటాం అనమాట. క్యాండిల్ ప్రకారం చూసుకున్న కొన్ని స్ట్రాటజీస్ కొన్నిసార్లు మనం ఏం చేస్తాం అంటే అప్ సైడ్ అయితే పుట్ సైడ్ వస్తుంది, పుట్ సైడ్ అయితే అప్ సైడ్ వెళ్తుంటుంది. సో అంటే మనకి ఇది వర్క్ అవుతుందా లేదా అనే ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీకైతే చూపించాను అనమాట. 100%గా వర్క్ అవుతుంది. ఇప్పుడు క్లారిటీ చూపించాను కదా. నేను ఈ లైన్లో అయితే అంతకుముందు నేను సపోర్ట్లు అనేది నేను రెగ్యులర్గా వేసుకుంటాను అనమాట. సో ఈ సపోర్ట్లు ఇచ్చేసింది. అంతేకాకుండా ఇది బ్రేక్ అయితే చెప్పింది అనమాట. బ్రేక్ అయితే ఎక్కడి వరకు వెళ్తుంది అంటే 70.54 పోతుంది అని ఆటోమేటిక్గా నాకు కూడా తెలుసు. బట్ ఎందుకు అంటే కొందరికి ఇది కూడా అంటే మామూలుగా మనం రెగ్యులర్గా ఆడతాం కాబట్టి మాకు ఐడియా ఉందన్నమాట. కొందరికి తెలియనప్పుడు దీని సలహా తీసుకుంటే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఇది ఓకే. ఇందాక పాలసీ బజారు తప్పు వచ్చింది కదా, అది ఓకే. మళ్ళీసారి ఇక్కడ చూద్దాం అనమాట. ఈసారి వచ్చేసి నేను ఏం చేద్దంటే ఎస్ టీవీఎస్ మోటార్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు టీవీఎస్ మోటార్కి అయితే నేను తీసుకుందాం. దీని మండే ఎంట్రీ ఏ విధంగా ఉందనేది
స్క్రీన్ షాట్ తీసుకుందాం. మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నా క్లారిటీగా. చాట్ జీపీటీ ఓపెన్ చేస్తున్నా, ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా, అప్లోడ్ ఫైల్ క్లిక్ చేస్తున్నా, ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టైపింగ్లో వచ్చేసి టీవీఎస్ మోటార్ తర్వాత వచ్చేసి మండే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్రిడిక్షన్. ఓకే, సో ఇక్కడ ఏమంటే ఇంగ్లీష్ రానులో కూడా ఈ సింపుల్గా అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి ఇంగ్లీష్ రావాలా అదని ఏం లేదు, మనకి మ్యాటర్ ఏమంటే కరెక్ట్గా రావాలన్నమాట, అంతే. కరెక్ట్ చూడొచ్చు, మనకి ఇక్కడ టీవీఎస్ మోటార్ మండే ట్రేడింగ్ స్ట్రాటజీ వచ్చింది. కరెక్ట్ ప్రైస్ వచ్చేసి 2418.95 అయితే ఉంది. టైం ఫ్రేమ్ వచ్చేసి 50 మినిట్ చార్ట్ అయితే పెట్టాను. కీ లెవెల్ చూసుకుంటే రెసిడెన్స్ వచ్చేసి 2480 కాడ రెసిడెన్స్ ఉంది. సపోర్ట్ ఎక్కడ ఉందంటే 2354 కాడ సపోర్ట్ ఉంది. 2351 ప్లస్ 2320కి సపోర్ట్ అయితే ఉన్నాయన్నమాట. స్ట్రాంగెస్ట్ సపోర్టు. సరే చూద్దాం. ఇప్పుడు మనం బయింగ్ చూసుకుంటే, మనకి బయింగ్ చూసుకుంటే 2420కి వస్తే అది 2420 అండ్ 2440 పైకి అప్ సైడ్ అది బ్రేక్ అయితేనే మనకి 2480 ఫస్ట్ టార్గెట్. 2000 ఒక టార్గెట్ ఇచ్చాడు అనమాట 2480, అంటే దాదాపు 40 పాయింట్లకు అయితే అప్ సైడ్కి వెళ్ళే ఛాయిస్ అయితే ఉంది. టాప్ లాస్ చూసుకుంటే 2400. ఓకే, సెల్లింగ్ సైడ్ ఏంటి చూసుకుంటే మనకి 2420 బ్రేక్ అయితే 2400. తర్వాత మనకి టార్గెట్ చూసుకుంటే మనకి రెండు టార్గెట్లు అయితే ఇచ్చాడు అనమాట. 2358, 2320. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఎక్కువ సెల్లింగ్కి ఛాయిస్ అయితే ఉందన్నమాట. సో ఒకసారి చెక్ చేద్దాం మనం. మనవాడు సపోర్ట్ బ్రేక్ ఇచ్చాడు కదా, ఇక్కడ చూడొచ్చు సపోర్ట్. ఇక్కడ రెసిడెన్స్ వచ్చేసి 2480. ఓకే, 2480 ఎక్కడ ఉంది? సేమ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గీసాను కదా, సేమ్ ఎక్కడైతే ఉందన్నో అప్ సైడ్. డౌన్ సైడ్ చూసుకుంటే మనకి ఎక్కడుంది సపోర్టు? 2351. 2351 ఎక్కడుంది? ఎస్, ఇక్కడ 2351. ఎస్, ఇక్కడ. సో ఈ లైన్ అనమాట. ఈ లైన్ కాడ కరెక్ట్గా సపోర్ట్ అయితే ఉంది అనమాట. అంటే మండే కూడా మనకి టీవీఎస్ మోటార్ అనేది 100%గా మనకి పుట్ సైడ్కే ఉందని మనవాడైతే చెప్పాడనమాట. అంటే కన్ఫర్మ్ అనేది చెప్పలేడు, బట్ సపోర్ట్ మీన్ అయితే ఉంది. సపోర్ట్ బ్రేక్ అయితే 100%గా పుట్ సైడ్కి వచ్చింది. ఇక గమనించితే ఇక్కడ వాడు ఏమని చెప్పాడంటే, ఇంటిగా మీరు బాగా గమనించండి, సెల్లింగ్ వచ్చేసి 2 టార్గెట్ ఇచ్చాడనమాట, బయింగ్ ఒకటి ఇచ్చాడు. అంటే బయింగ్కి కన్ఫర్మ్ లేదనమాట. సో సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి 2 అయితే ఇచ్చాడనమాట. సో ఈ విధంగా ఈజీగా మనం తీసుకోవచ్చు. సో ఉదాహరణకు వచ్చేసి మనకి సెల్లింగ్ ఇచ్చారు కదా, సెల్లింగ్ వచ్చేసి ఎక్కడి వరకు వస్తుందంటే చూడొచ్చు 2320. 2320 ఎక్కడుంది? 2320. ఎస్, ఈ సపోర్ట్, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్, ఈ స్ట్రాంగ్ సపోర్ట్ ఇక్కడికి. ఇప్పుడు యాక్చువల్గా అంటే ఇది అనేది మండే రోజు ఈడొచ్చి పడాలి. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాయిస్ అయితే ఉంటుందని మనవాడైతే ఇచ్చాడు. ఇది ఈజీగా మనం ఒక స్టాక్ పైన ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు. మనకి ఎంత ప్రాఫిట్ ఇస్తుందంటే, మీరు ఒక ఉదాహరణకు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చెప్తాను అనమాట. సో మీరు కానీ కన్ఫర్మ్ ట్రేడ్ తీసుకొని టాప్ లాస్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం మంచి ప్రాఫిట్ అయితే ఇస్తుంది. సో దాదాపు 91 పాయింట్ అయితే ఉందన్నమాట. ఒకసారి చెక్ చేద్దాం. మీకు టీవీఎస్ మోటార్ ఎస్, టీవీఎస్ మోటార్లోకి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు మనకి పుట్ సైడ్ అని చెప్పాడు కదా మనవాడు. పుట్ సైడ్ అంటే ఒక లాట్ వచ్చేసి దాదాపు 68 అనుకుందాం. సో 24,000 మనం పెట్టుబడి పెడితే 24,000 పెట్టుబడి పెడితే ప్రాఫిట్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది అంటే 350 ఇంటూ 91, 31,500 అయితే వస్తుంది అనమాట. అంటే ఇది జరిగితే, ఓకేనా, ఇదే జరిగితే ఆ విధంగా ఉంటుంది అనమాట. సో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కంటే మనకు వచ్చే ప్రాఫిట్ అనేది చాలా ఉంటుంది. సో స్టాక్ అనేది మంచిగా అనలైజ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో చాలా మందికి తెలియదు కాబట్టి నిన్ననే ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ అనమాట. సో ఈ రోజు నుంచి స్టాక్లు అనేది మళ్ళీ రన్ అయితే మళ్ళీ మంత్లీ ఎక్స్పైర్ వరకు అయితే మనం ఈజీగా స్టాక్ పైన ట్రేడ్ అయితే చేయొచ్చు అనమాట. మంచి ప్రాఫిట్స్ అవుతాయి ట్రేడింగ్ స్టాక్ పైన మంచి ప్రాఫిట్ ROI అయితే ఇస్తాను అనమాట. సో మీకు ఉదాహరణకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. సో ఎవరైనా అయితే చాట్ జీపీటీ ప్లేస్టోర్లో ఉంటుంది, మీరు మంచిగా అనలైజ్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకున్నాం అనుకో మంచి ROIs అయితే సాధించవచ్చు, మంచి ప్రాఫిట్స్ అయితే తీయొచ్చు అనమాట. సో నువ్వు ఎనీథింగ్, ఏ స్టాక్ అని కావచ్చు, ఏ ఇండెక్స్ అయినా కావచ్చు, A to Z బిట్ కాయిన్ కావచ్చు, ఇలా రకరకాలుగా ఏ దానిపైన మనం అనలైజ్ చేసినా అది
చాట్ జీపీటీ అయితే మనకి రిప్లై అయితే ఇస్తుంది. సో అది ఇచ్చిన తర్వాత మనం ఒకసారి మనం కూడా గెస్సింగ్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఇచ్చినా అని కాకుండా మనం కూడా చెక్ చేసుకున్న తర్వాత మనం ఎంట్రీ తీసుకోవాలా. టాప్ లాస్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.